మనతో మాట్లాడడానికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు మనకి అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్తే అండి. జ్యోత్స్న గారు, 24 గంటలు 365 రోజులు ఏ పత్రిక మీద ఏ ఛానల్ మీద అయితే అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటారో అదే వెబ్సైట్ కి అంటే ట్యాగ్ ను వాడడం, వ్యతిరేకంగా వార్తలు ప్రచురించి వాటిని ప్రజలపై రుద్దాలని ప్రయత్నం చేయడం, ఏం జ్యోత్స్న గారు ఎలా చూడాలంటారు? అదే సాక్షి కదా అంటాను నేను. అలా చేయకపోతే వాళ్ళు సాక్షి వాళ్ళు ఎందుకు అవుతారు? అలా చేయకపోతే అది జగన్ రెడ్డి మానస పుత్రిక ఎందుకు అవుతుంది? అలాంటి తప్పులు చెయ్యకపోతే భారతిరెడ్డి దానికి ఏమంటారు అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరి ఇప్పుడే పొజిషన్ లో ఉందో ఎలా అవుతుంది చెప్పమ్మా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఇది మొదటిసారి కాదు, మీ అందరికీ గుర్తుంటే అసలు జర్నలిజం అనేటువంటి పదానికి కళంకం తెచ్చిందే వాళ్ళు. ఒక పత్రిక ఏ రకంగా ఉండకూడదో, ఒక పత్రిక ఏ రకమైనటువంటి తప్పుడు పనులు చెయ్యకూడదో, జర్నలిస్టులు అనే వాళ్ళు ఎలా మాట్లాడకూడదో, జర్నలిస్టులు అనే వాళ్ళు ఎలా ఉండకూడదో, ఈవెన్ టీవీ ఛానళ్లలో కూర్చుని మోడరేట్ చేసేటువంటి ఆ యాంకర్లు కూడా ఎలా ఉండకూడదో అనేటువంటి అది చెప్పగలిగినటువంటి, అంటే ఇఫ్ వీ హ్యావ్ టు టేక్ ఎగ్జాంపుల్, అంటే మనం యూజువల్ గా ఇప్పుడు మా మేనేజ్మెంట్ దీంట్లో పరిభాషలో కేస్ స్టడీస్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక పరిస్థితి ఉంటుంది అని చూపించడానికి ఒక కేస్ స్టడీస్ తీసుకుంటాం. అలాగా జర్నలిజం అనేటువంటిది ఎలా ఉండకూడదు అనేటువంటి ఒక కేస్ స్టడీ తీసుకోవాలి అంటే సాక్షిని మించిన వాడు ఎవడూ లేదు, అందులో డౌట్ లేదు. ఎందుకంటున్నానంటే ఇవాళ డే ఇన్ అండ్ డే అవుట్ మీరు గమనించండి, వాళ్ళు వేసేవే తప్పుడు రాతలు, వాళ్ళు మాట్లాడేవే తప్పుడు ఇవి. సో జనాలు ఎవరు చూడడు కదా, మీరు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ఎవరు చూడరు, వాళ్ళ పేటిఎం బ్యాచ్ తప్పించి ఎవరు చూడడు దాన్ని. సో చూడనప్పుడు ఇది వరకు ఏం చేస్తారు, బలవంతంగా ప్రజల నెత్తిని రుద్దారు దాన్ని. అంటే వాళ్ళ ప్రింట్ పేపర్ ని కనుక మనం తీసుకుంటే వాలంటీర్లతో కొరించడం కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అది కూడా అయిపోయింది కదా ఇంకా. సో నౌ దే రిజార్ట్ టు ఆల్ దిస్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్ అనమాట. అందున ఏబిఎన్ అనుకోండి, డెఫినెట్ గా యూ హ్యావ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ ఏమంటారంటే మీరు ఏం జరుగుతుందో చెప్తారు. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, ఎంతసేపు మొన్నటి వరకు ఏమన్నారు, మా పత్రిక మా ఛానల్ అన్నారు, మిమ్మల్ని కూడా పచ్చ మీడియా అన్నారు, ఇంకోటి అన్నారు. మరి మొన్న చాలా సందర్భాల్లో ఎక్కడైతే కొన్ని తప్పులు జరిగాయో మీరు మమ్మల్ని తూర్పారు పట్టారు కదా, వదలలేదు కదా మమ్మల్ని కూడా. మేము సమాధానం చెప్పుకున్నాం కదా, లేదమ్మా ఇక్కడ అండ్ మా దృష్టికి తీసుకొచ్చారు కదా అంటున్నాను నేను. నేను ఊరు పారపట్టడం ఇవన్నీ వాళ్ళ భాష మాట్లాడుతున్నా, కానీ మా దృష్టికి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చినప్పుడు రెక్టిఫైయింగ్ మెజర్స్ జరిగాయి కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏ పత్రిక అయినా సరే, ఏ ఛానల్ అయినా సరే వాళ్ళ అంటే అందుకనే జర్నలిజం అనేటువంటి దాన్ని మనం ఫోర్త్ ఎస్టేట్ అని ఎందుకు అంటామంటే, ఒక సంఘం కరెక్ట్ గా ఉండాలంటే, సమాజం కరెక్ట్ గా ఉండాలి అని అంటే అందరూ వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళకు ఉన్నటువంటి ఆ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని ప్రాపర్ గా నిర్వర్తిస్తేనే కదా మీరు అది చేస్తారు. కాబట్టి మీకు ప్రాబబ్లీ అంటే ఆ ఆదరణ ఎక్కువగా ఉంటుంది, ప్రజలు కూడా అరే వీళ్ళ ఛానల్లో వస్తే ఒక నిజం ఉంటుంది కదా అని భావిస్తారు కదమ్మా. సో అది ఇప్పుడు ఏమంటారు అని అంటే, దొంగ ఏం చేస్తాడు అంటే నన్ను ఎవరు నమ్మట్లేదు కదా, అందుకని నేను ఎవరన్నా ఒక నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు ట్యాగ్ పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అనుకుంటున్నాడు. అంతకు మాత్రం ఇంకో విషయం చెప్తాను చూడండి, పులి చర్మం కప్పుకున్నంత మాత్రాన పిల్లి పులైపోతుందా? అసలు ఈ దిక్కుమాల సలహా ఎవరిచ్చారో వాళ్ళకి ఒకసారి కనుక్కోండి పాపం. మీరు కూడా మీ ఇన్వెస్టిగేషన్ కూడా మీరు చెయ్యండి, ఈ దిక్కుమాల సలహా ఎవరిచ్చారో వాళ్ళని ఫస్ట్. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు ఎందుకు పక్కన పెట్టుకుంటాడా అని డౌట్ వస్తుంది నాకు. వాళ్ళు ఇట్లా ఏమంటారు అంటే, వాళ్ళు ఇలా చేతిలో పెట్టి క్లియర్ గా వాళ్ళని తప్పు చేయించేసి తర్వాత వాళ్ళని నిజంగా కూడా నడి రోడ్డు మీద వదిలేస్తాడు జగన్మోహన్ రెడ్డిని.